మాటలు వినేవారిగా ఉండాలి. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే, దేవుని ఆజ్ఞలకు లోబడినప్పుడే దేవుని నువ్వు ఎంతగా ప్రేమిస్తావు, అప్పుడు నిన్ను ఆయన అంతగా ప్రేమిస్తాడు. ఉదాహరణగా చూసుకుంటే ఒక యవనస్తుడు స్త్రీని ప్రేమించాలంటే ఎంత తపంతో పరిగెడుతూ ఉంటాడు. కాలేజీ వదిలిపెట్టాలంటే ఇద్దరు పనులు కూడా మారుకొని తయారీ పరిగెత్తుకుపోయి పలానా గేట్ దగ్గర నిలబడాలంటే ఖచ్చితంగా నిలబడతాడు. ఎందుకని మళ్ళా మిస్ అయిపోతే మళ్ళీ లేపుడికి వచ్చేదాన్ని. కానీ ఈ దినాల్లో మనం అలా నిలుచుకున్నామా? యవనస్తుడు ఒక స్త్రీ కోసమే ఎంత తాపత్రయపడతాడు. క్రైస్తవులైన వారు కూడా మనం ఏం చేయాలంటే దేవుని కోసం మనం తాపత్రపడాలి. దేవుని ఎందుకు నిలుచుండే ఉండాలి, దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. అప్పుడే నేను ఫలిస్తావు అన్నమాట. ఈ రాత్రి కాల సమయంలో నా మాటలు ముగిస్తాను. ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే దేవుని యందు నిలిచి ఉండాలి, దేవుని యందు నిలిచి ఉండాలి, దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. నా ప్రభా, కానీ నా ప్రభా నాది నిలకడ లేని భక్తి అయిపోతుంది నా ప్రభా. అయ్యా నీ ఎందుకు నిలిచే వారిగా ఉండటకును మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాను నా ప్రభా. అయ్యా రెండో మదిగా నా ప్రభా, నన్ను ప్రేమించమని అంటున్నావు నా ప్రభా. అప్పుడు మీరు మమ్మల్ని ప్రేమిస్తానన్నానుగా ప్రభా. కానీ మేమైతే నా ప్రభా మేము లోకానుసారంగా లోక వైపు జీజీ మన ఇష్టానుసారం వాటిని ప్రేమిస్తున్నాం. కానీ ప్రభా నీ యొక్క మాటలను కానీ నీ యొక్క ఆజ్ఞను కానీ గైకొనలేకపోతున్నాం, ప్రేమించలేకపోతున్నాం నా ప్రభా. ఇదనా నా ప్రభా నిన్ను ప్రేమించే వారిగా ఉంటకును మాకు సహాయం దయచేయమని, అలాగే నా ప్రభు నీ ఆజ్ఞలకు లోబడి జీవించటకును మాకు సహాయం దయచేయండి నా ప్రభా. అయ్యా నీ ఆజ్ఞల ప్రకారం జీవించినప్పుడు మేము ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తాం నా ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో నా ప్రభా ఇగో చెప్పబడిన మాటలు ప్రతి ఒక్క బిడ్డలో హృదయంలో భద్రపరచమని, అలాగే ఫలబద్ధమైన జీవితాలని మాకును అందరికీ దయచేయమని, ఈ యొక్క ప్రార్థన మీ పాసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇలా మన మధ్యలో హజ్రా శాస్త్రి గారు ఉన్నారు, వచ్చి వర్తమానం అందిస్తారు. అందరికీ వందనాలండి. అధ్యక్షులు వారు 15 నుంచి 20 నిమిషాలు టైం ఇచ్చారు. ఇక సమయంలో ముగించుకోవాలి. ఎందుకంటే మేము గుంటూరు వచ్చినప్పుడు రాత్రులు తొందరగా ముగించాలి, రావాలి అంటాం కదా. ఎందుకంటే మరి అంత దూరం నుంచి ఇక్కడికి రావాలి మేము కూడా. మరి వాళ్ళు గొడవ చేస్తున్నారు, ఉండమంటే ఉండరంట, వెళ్ళిపోవాలంట, తొందరగా ముగించే అంటున్నాడు. కాబట్టి అధ్యక్షుడు వారు ఇచ్చిన టైంని మనం పాటిద్దాం. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళదాం. అందరి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, ఈ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవాను నాయన. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మేమందరం ఇక్కడ కూడుకొని నిన్ను స్తుతించి నిన్ను ఘనపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు తండ్రి పాటలు యందు వాక్యమందు మీరే తోడుగా నడిపించారు. ఈ సమయంలో నేను ఇక్కడి నుంచొని మాట్లాడుతుండగా ప్రభు తండ్రి మీ నోటి బూరుగా వాడుకోమని అడుగుతున్నాం దేవ. ఈ దుష్టుడికి చోటు లేకుండా తండ్రి మీరే అధికారిగా ఉండండి దేవ. ఎటువంటి నిద్రాత్మకు చోటు లేకుండా తండ్రి మీరే అధికారిగా ఉండి నడిపించండి. ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండమని అడుగు. నజరేయుడైన జీవం కలిగిన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కీర్తనల గ్రంథం 130వ అధ్యాయం 1వ వచనం నుంచి మొరపెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, వినుము. యెహోవా కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను దొరుకును.
కనిపెట్టుకొనుచున్నాను చున్నది, ఆశ పెట్టుకొని చున్నాను. చాలు. ఇక్కడ చూడండి, భక్తులుగా మనం దేవుడి సన్నిధికి వస్తున్నాం కదా. భక్తులుగా మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధిలో ఉండటం చూసి సహజంగా ఏమనుకుంటారు, అమ్మో వీళ్ళు చాలా భక్తిపరులు అనుకుంటా, చక్కగా పాటలు పాడుతున్నారు, పావుగంట పాడే పాటలు వాళ్ళు 45 నిమిషాలు పాడారు కదా. పావుగంట పాడే పాటలు వాళ్ళు 45 నిమిషాలు పాడారు, ప్రార్థన బాగా చేస్తున్నారు, వాక్యం చెప్పగానే తీసి వెంటనే చదువుతున్నారు, వీళ్ళు చాలా భక్తిపరులు అనుకుంటా అని సహజంగా సేవకులు అనుకుంటా ఉంటారు. అవునా కాదు? సేవకులు అనుకుంటారు, మన పక్కన కొత్తగా వచ్చిన వారు కానివ్వండి, మన గురించి తెలియనటువంటి వారు కానివ్వండి, అదే రీతిగా అనుకుంటూ ఉంటారు సహజంగా. అవునా కదా? ఎందుకంటే వారికి మనమేంటో తెలియదు. ఒక ప్రార్థన చేయటమే వాళ్ళకి తెలుసు, పాట పాడటమే వాళ్ళకి తెలుసు, మన స్వరమే వాళ్ళకి తెలుసు, ప్రార్థన చేసేటప్పుడు మన ఏడుపే వాళ్ళకి తెలుసు. కానీ మనమేంటో, మన హృదయం ఏంటో వాళ్ళకి తెలిసిద్దా? ఒక్క నిమిషం దేవుడు మన ముందుకు వచ్చి నుంచుంటే పై నుంచి కింద దాకా చూస్తే ఎట్లా ఉంటాం? మనం వణికిపోతాం కదా. ఇట్లా నుంచొని పై నుంచి కింద దాకా చూస్తే వణికిపోతాం. రోడ్డు మీద ట్రాఫిక్ పోలీస్ ఆపితేనే అడు ఏమంటాడా అన్న టెన్షన్ మామూలుగా ఉండదు. వాళ్ళు ముందు చేసేది ఏంటో తెలుసా? బెదిరీరు, కొట్టరు, తాళం లాక్కొని వెళ్ళిపోతారు. తాళం లాక్కొని వెళ్ళిపోతే కుర్రోళ్ళు అయితే అరే తాళం లాక్కున్నాడు, మా నాన్నకి ఏం సమాధానం చెప్పాలి ఇంటికాడ అని భయపడతారు కదా. పెద్దోళ్ళు అయితేనేమో ఇప్పుడు తాళం లాక్కున్నాడు, ఎంత ఫైన్ వేస్తాడో తెలియదని వణికిపోతారు. అవునా కదా? ఎవరి మొహంలో చల్లం లేదు ఇక్కడ. మరి ఎవరి నోటి దగ్గర నుంచి ఆన్సర్ రావట్లేదు. మరి నిద్ర వచ్చేస్తుంది అప్పుడే. పాట పాడుకుందామా? పాట కూడా వద్దా? ప్రార్థన చేసుకుందాం అయితే. పాడండి, పాట పాడండి, పల్లవి పాడండి, పాడండి, అందరూ పాడండి, చప్పట్లు కొడుతూ అందరూ పాట పాడండి, చప్పట్లైనా కొట్టండి. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. చాలు. చూడండి, ఒక్క క్షణం దేవుడు మన ముందుకు వచ్చి నుంచోని, ఎందుకంటే మన పక్కన వారికో మన దైవ సేవకులకో మన హృదయం తెలియదు, మన గురించి ఏందో తెలియదు కదా. దేవుడు ఒక్క క్షణం మన ముందుకు వచ్చి నుంచొని పై నుంచి కింద దాకా ఎగాదిగా చూస్తే ఎట్లుంటాం మనం? వణికిపోవాలి ఒక్కసారిగా. నరుడికి పై రూపం మాత్రమే తెలుసు, నరుడు పై రూపాన్ని మాత్రమే చూస్తాడు. నరుడు నువ్వు చేసే ప్రార్థనని మాత్రమే వింటాడు, నువ్వు చేసే ఏడుపు ఒక్కటే వింటాడు, కానీ నువ్వు చేసే పాట ఒక్కటే వింటాడు, నువ్వు చేసే ప్రార్థనే వింటాడు, నువ్వు చదివే వాక్యమే వింటాడు, కానీ నీ హృదయం ఎట్లుందో తెలీదు. కానీ యెహోవా నీ హృదయాన్ని లక్ష్య పెట్టాడు. ఆయన నీ హృదయాన్ని లక్ష్య పెట్టాడు. నీ హృదయం ఎరిగినవాడు ఆయన. నీ హృదయం ఆయనకి తెలుసు, నీ తలంపులేంటో ఆయనకి తెలుసు. నీ నోట ఒక మాట రాకముందే ఆ మాట ఆయన ఎరిగి ఉన్నాడు. మనం ఒక మాటలో మాట్లాడుతున్నాం. నేను ఈ సమయంలో ఇక్కడ నుంచొని మాట్లాడుతున్నానంటే నేను ఏం మాట్లాడుతున్నానో కూడా అది ఆయన ఎరిగి ఉన్న దేవుడు. మన తలంపులన్నీ ఎరిగి ఉన్న దేవుడు, మన హృదయాలన్నిటినీ ఎరిగి ఉన్న దేవుడు ఆయన. అవునా కాదా? పరిసయ్యులంట ఇక్కడ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశారంట. చూడండి ఒకసారి లూకాసు వార్త 18వ అధ్యాయం 11వ వచనం. దేవా చెల్లించుచున్నాను, 10వ వంతు నీకు చెల్లిస్తున్నాను.
చూడండి ఏం చేశాడు, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి గణపరచాలి కదా, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి పొగడాలి. కానీ ఇదేంటండి బాబు, ఆయనకి ఆయన పొగుడుకుంటున్నాడు, ఆయన చేసినవన్నీ ఆయన చెప్పుకుంటున్నాడు. దేవుడు చేసినవి చెప్పట్లా, ఆయనకి ఆయన చేసినవి చెప్పట్లా, ఈయన దేవుడికి చేసినవి చెప్తున్నాడు. ఆయన మనం చేసిన వాటితో పోల్చుకుంటే ఆయనకి మనం చేసినవి ఒక పెద్ద లెక్క. ఏం చేశాం మనం, ఏం చేశామండి మనం? ఆదివారం పూట పలహారం పెట్టుకున్నారేమో, ఆదివారం పూట కానుకలు వేశారేమో, దశమ భాగం ఇచ్చారేమో, ప్రార్థన చేశారేమో, కానీ ఆయన మనకి ఎంత చేశాడు, ఎన్ని మేలులు మనకి ఇచ్చాడు, ఎన్ని ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాడు. ఆయన చేసిన వాటితో పోల్చుకుంటే ఈ ఒక లెక్క, మనం చేసినవి అస్సలు కాదు. మరి ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన చేసిన కార్యాలని పొగుడుకుంటున్నాడు. దేవుడు పొగడాలి ఆయన్ని నువ్వు చేసిన కార్యాలు బట్టి కదా, దేవుడు పొగడాలి. నువ్వు చేసుకునేలాగా దేవుని సన్నిధిలో చేస్తున్నావు, కానీ ఆయనకి స్తుతులు చెల్లించేదిలాగా ఉండట్లేదు. మనల్ని చూపించుకోవడానికే ఈరోజు నేను సంఘానికి వెళ్ళాను, పాస్టర్ గారికి హాజరేపించుకోవాలి కదా, అట్టి మనసుతోనే మనం దేవుని సన్నిధికి వెళుతాం. ఈ రోజుల్లో ప్రార్థన చేసేటప్పుడు ఏ విధంగా ప్రార్థన చేయాలి, విరిగి నలిగిన మన హృదయంతో ప్రార్థన చేయాలి, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయాలి. ప్రభువా నీ తలంపు ఏంటి నా పట్ల, నీ ఉద్దేశాలు ఏంటి నా పట్ల, నీ చిత్తం ఏంటి నా పట్ల అని చెప్పి ఎవరిని అడగాలి, దేవుని సన్నిధిలో అడగాలి. నాకు ఇట్లా అయిపోతుంది ఏం చేయాలి అని చెప్పి పక్కమ్మటి వాళ్ళని అడుగుతాం, ఎదురు వాళ్ళని అడుగుతాం, పైన వాళ్ళని అడుగుతాం, కానీ దేవుణ్ణి మాత్రం అడగం, దేవుని మాత్రం అడగం మనం. నీ చిత్తం ఏమై ఉన్నదో ప్రభు నా పట్ల అది నాకు చెప్పు, నాకు అదేంటో చూపించు, నీ చిత్తం ఏంటో అని చెప్పి దేవుని సన్నిధిలో అడగాలి. పాపం లేనివాడు ఎవ్వడు లేడు ఈ లోకంలో, భేదం ఏమీ లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. దేవుడు అనుగ్రహించిన ఉన్నత మహిమను ప్రతి ఒక్కరు పోగొట్టుకున్నారు. ఎవ్వరు నీతిమంతులు ఈ లోకంలో లేరు. ఒకటి చేసింది ఇంకొకటి చేయకపోవచ్చేమో తప్పు, మీరు చేసిన తప్పు నేను చేయకపోవచ్చేమో, నేను చేసిన తప్పు మీరు చేయకపోవచ్చేమో, కానీ అందరూ పాపం చేసి ఉన్నారు. మీరు చేసిన తప్పు నేను చేయలేదు కాబట్టి నేను పరిశుద్ధుడని నేను చెప్పుకుంటా, నేను చేసిన తప్పు మీరు చేయలేదు కాబట్టి మీరు పరిశుద్ధులని చెప్పుకుంటారు. ఎందుకంటే మనమేంటో మనకు తెలుసు, మన పక్కన వాళ్ళకి తెలుసు. మంచోడనే అనుకుంటాడు మన పక్కనోడు కూడా. నేను చేస్తున్న తప్పు వాడు చేయట్లేదు, వాడు మంచోడే అని అనుకుంటాం సహజంగా. నేను దొంగతనం చేస్తున్నాను, నా పక్కనోడు దొంగతనం చేయట్లేదు కదా, వాడు మంచోడే నేను మంచోడు అన్న ఉద్దేశాలతో మనం ఉంటాం. ఆ తప్పు చేయట్లేదని పరిశుద్ధుడిగా ఉండటం కాదు. ప్రతి ఒక్కళ్ళు పాపులే, ప్రతి ఒక్కళ్ళు పాపము చేసి దేవుడు అనుగ్రహించిన ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. వ్యభిచారం చేసిన స్త్రీని తీసుకొచ్చి అక్కడ పడేశారు. చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుంచి చదవండి. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా వచ్చిరి గనుక పరిసయ్యులను నిలవబెట్టి బోధకుడా పట్టబడెను. చాలు చూడండి, ఇక్కడ ఏం చేశారంటే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి అక్కడ పడేశాడు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని అక్కడ తీసుకొచ్చి పడేసి అసలు ఆయన్ని టెస్ట్ చేద్దామని చెప్పి వచ్చారంట వాళ్ళు. ఎవరు? పరిసయ్యులు. వారు ఆయన్ని టెస్ట్ చేయాలి, ఆయన్ని పరీక్షించాలి. ఈయన ఏదో దేవుడంట, ఈయన ఏదో దేవుని కుమారుడంట, ఈయన ఏదో పైనుంచి వచ్చాడంట, పరిశుద్ధుడంట ఈయన అని చెప్పి ఆయన్ని టెస్ట్ చేయాలి. ఆయన్ని చంపుతాడా, చంపితే నరహత్య చేసినట్టు, పాపం చేసిందని చంపితే నరహత్య చేసినట్టు, చంపకుండా వదిలేస్తే పాపం చేసిన వాళ్ళని వదిలేశాడని చెప్పి 2 నిందలు మోపడానికి సిద్ధంగా వాళ్ళు వచ్చారు అక్కడికి. రెండిటికి సిద్ధంగా వాళ్ళు అక్కడికి వచ్చారు.
చంపితే ఏమంటారు? నరహత్య చేశాడు అని అంటారు. చంపకపోతే ఏమంటారు? పాపి అని చెప్పి పాపిని వదిలేశాడు, ఈయనేం దేవుడయా, ఈయనేం కుమారుడయా అంటారు. అవునా? చూడండి ఇక్కడ ఒకసారి 8వ వచనం చూడండి. నేల మీద రాయచుండే 7వ వచనం చదవండి. నేల మీద రాయచుండెను. నేల మీద రాస్తున్నాడు అంటే ఏం రాస్తున్నాడు? నేల మీద ఆయన స్వహస్తాలతో రాసినది ఏంటిదండి? ఏంటిది ఆయన స్వహస్తాలతో రాసింది? చెప్పండి, ఏం రాశాడు ఆయన? పెద్దగా చెప్పండి. ఆజ్ఞలు రాశాడు కదా. తెలీదా ఆజ్ఞలు? ఏం ఆజ్ఞలు ఉన్నాయో తెలీదా? మరి చెప్పరేంటి నోరులు తెరిచి ఆజ్ఞలు అని చెప్పి? చట్టాలన్నిటికీ మూల కారణం ఈ ఆజ్ఞలే. చట్టాలన్నిటికీ మూల కారణం ఈ ఆజ్ఞలే. ఆజ్ఞ మీరింది ఇక్కడ. ఏం ఆజ్ఞ మీరింది? వ్యభిచరింపవద్దు అన్న ఆజ్ఞ ఈ స్త్రీ ఇక్కడ మీరింది. ఒక్క ఆజ్ఞ మీరింది. మిగతా 9 ఆజ్ఞలు ఉన్నాయి కదా. 9 ఆజ్ఞలు ఉన్నప్పుడు వాటన్నిటిలో చూడకుండా ఒక్క ఆజ్ఞ మీరేసరికి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అవునా? ఒక ఆజ్ఞ మీరేసరికి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. మరి 9 ఆజ్ఞలు ఏం చేయలేదు. మరి తీసుకొచ్చిన వాళ్ళు ఆ ఒక్కటి చేసి ఉండకపోవచ్చు, వ్యభిచారం ఒక్కటి చేసుకుండకపోవచ్చు, కానీ మిగతా ఆజ్ఞలన్నిటినీ మీరుండొచ్చు. వ్యభిచారం చేస్తే ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. రాళ్లతో కొట్టమని చెప్తున్నాడు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని చెప్పాడు. మరి ఆదివారం మందిరానికి రాని వాళ్ళని ఏ రాళ్లతో కొట్టాలి? మరి ఆదివారం మందిరానికి రాని వాళ్ళని ఏ రాళ్లతో కొట్టాలి? తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు. తల్లిని తండ్రిని సన్మానించకుండా తీసుకెళ్ళి ఎక్కడో వదిలేసి వచ్చి ఒక ముద్ద అన్నం కూడా పెట్టని వాళ్ళని ఏ రాళ్లతో కొట్టాలి? దొంగలింపకూడదు అన్నాడు. దొంగతనం చేసిన వాడిని ఏ రాళ్లతో కొట్టాలి? ఏవి కనపడట్లేదు కదా. ఇవేవి కనపడట్లేదు. చేసిన వ్యభిచారం అదొక్కటే కనపడింది కాబట్టి ఆమెను తీసుకెళ్ళి అక్కడ పడేశారు. ఎవ్వడు పాపులు, ఎవ్వడు పరిశుద్ధుడు కాదు, ఎవ్వడు నీతిమంతుడు కాదు. అందరూ పాపమే చేసి ఉన్నారు. అందరూ పాపమే చేసి ఉన్నారు. ఒకడు తొంగి చూస్తే అందరి పాపాలే కనిపిస్తాయి. ఒకడు తొంగి చూస్తే అట్లా ఒకడు పాపాలు ఉంచుకొని కూడా ఇంకొకటి జీవితాల్లోకి తొంగి చూసే బుద్ధి మనది. మన జీవితాల్లో పాపాలు ఉంచుకొని కూడా పక్కనోడి జీవితాల్లోకి వాడి జీవితం ఏంటి అని చెప్పి తొంగి చూసే బుద్ధి మన బుద్ధి. మన ఎన్ని కనపడవు. మన మనస్సాక్షికి తెలియాలి. మన సాక్షికి తెలుసుకు ఒప్పుకోవాలి. నేను ఆ తప్పు చేశాను, నేను నీతిమంతుడిని కాదు, నేను పాపినే, నా జీవితమే సరిగ్గా లేదు అన్న విషయాన్ని గ్రహించుకోవాలి. నీ జీవితం సరిగ్గా లేదు కానీ ఎదుటివాడి జీవితంలో తొంగి తొంగి చూస్తూ ఉండే రోజులు ఇవి. ఎదుటివారిని చూసే రోజులు ఇవి. ఒకవేళ వాడి వైపు చూపిస్తున్నామంటే 4-3 ఏళ్ళు ఎటువైపు చూపిస్తున్నాయి? మన వైపే చూపిస్తున్నాయి అన్న విషయాన్ని మర్చిపోతున్నాం. మన వైపే 3 ఏళ్ళు చూపిస్తున్నాయి అన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. నాలో ఎంత పాపం ఉన్నా కానీ ఎదుటివాడిని తొంగి చూడటమే. నా జీవితం ఎంత దరిద్రపు జీవితం అయినా కానీ వాడి కూడా దరిద్రపు జీవితమే అని చెప్పి వాడిలోకి తొంగి చూడటం, పేర్లు పెట్టడం. అటువంటి జీవితాలను ఈరోజు మనం జీవిస్తున్నాం. కొంతమంది చేసేవి కనపడవచ్చు, కొంతమంది చేసేవి కనపడకపోవచ్చు. కనపడకపోయినా కానీ ఎంత కప్పుకున్నా కానీ నీ పాపము దాగదు, నువ్వు చేసిన పాపము దాగదు. గదులలో మాట్లాడుకున్నది ఎక్కడ వినిపిస్తుంది అంట? మేడల మీద వినిపిస్తుంది అని చెప్తున్నా. చీకట్లో చేసింది ఎక్కడ కనిపిస్తుంది? వెలుగులో చూపిస్తానని చెప్తున్నాడు. మనం ఎవ్వరూ తీర్పు తీర్చడానికి అర్హులం కాదు. వీఆర్ నో వన్ టు జడ్జ్ అదర్స్. మనం తీర్పు తీర్చడానికి అర్హులం కాదు. తీర్పు తీర్చువాడను ఆయనే. నేనే తీర్పు తీరుస్తాను. మీరెవరు తీర్పు తీర్చడానికి? మీరు కాదు తీర్పు తీర్చేది, నేను తీరుస్తాను తీర్పు అంటున్నాడు. కాబట్టి ఎదుటి వారిని
నువ్వు అట్లా ఉన్నావు ఇట్లున్నావు అని వారిని జడ్జ్ చేయటం, వారిని మారుస్తాను, వారిని చేస్తాను, లేకపోతే వాడి జీవితంలో తొంగి చూస్తాను అంటావేమో. తప్పది. నిన్ను నువ్వు సరి చేసుకో దేవుని సన్నిధిలో ముందు. దేవుని సన్నిధిలో ముందు. నీ పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకో ముందు. అప్పుడు నువ్వు నీ పక్కనోడిని గెలుగు, వాడిని ఏదైనా చెయ్యి. దేవుని సన్నిధికి వచ్చి మొర్రపెట్టుకోవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఒక శక్తి ఉంది. ఎంత తోడినైనా కానీ, ఎంత పనికిమాలినోడినైనా కానీ, ఎంత త్రాగుబోతునైనా కానీ, ఎంత తిరుగుబోతునైనా కానీ, ఎంత వ్యభిచారం చేసేవాడినైనా కానీ మార్చగలిగిన శక్తి దేవునికి మాత్రమే ఉంది. ఎంతటి వాడినైనా మార్చగలిగే శక్తి. కాబట్టి వాడి కోసం ప్రార్థన చేయాలి. నువ్వెంత చెప్పినా ఒకడు వినట్లేదు నీ మాట, నువ్వు వాడి గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన వాడి హృదయాలు తెరుస్తాడు. అప్పుడు నువ్వెంత చెప్పినా వినకపోయినోడి హృదయాలు దేవుని సన్నిధిలో అడిగినప్పుడు వాడి హృదయాలు దేవుడు తెరుస్తాడు. ఇక్కడ చూసుకుంటే పెద్దవాళ్ళు పిల్లలు అందరూ వెళ్ళిపోతున్నారంట. 7వ వచనం చదువుకుంటే, పెద్దవారు మొదలుకొని ఒకడి వంట ఒకడు బయటికి వెళ్ళాడు. పెద్దవాడి నుంచి చిన్నవాడు దాకా ఏం చేశారంట? మీలో ఎవడైనా పాపము చేసిన వాడు ఉన్నాడా? మీలో పాపము చేయని వాడు ఎవడైనా ఉన్నాడా? మీలో ఎవ్వడు పాపం చేయని వాడు ఉంటే ఆ స్త్రీని రాళ్లతో కొట్టమన్నాడు. మీలో ఎవ్వడు పాపం చేయని వాడు, పాపం ఎరగని వాడు మీలో ఉంటే ఆ స్త్రీని రాళ్లతో కొట్టమన్నప్పుడు ఏ ఒక్కడ నిలవలేదు. పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు అందరూ బయటికి వెళ్ళిపోయారు కదా. పాపం లేని వాడిని ఎవడైనా ఉంటే రాళ్ళు వేయమని చెప్పాడంట ఆ స్త్రీ మీద. మరి వేయొచ్చు కదా పాపం లేని వాళ్ళు అయితే, ఎందుకు వరుస పెట్టి బయటికి వెళ్ళిపోయారు? అందరూ పాపమే చేస్తున్నారు. ఆ పాపం చేశారన్న విషయం వారికి తెలుసు. పాపం చేశామన్న విషయం తెలిసే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు కదా. నేను పాపం చేశానని చెప్పి ఆ స్త్రీ పక్కన కూర్చొని ఆ పాపాన్ని ఒప్పుకోవచ్చు కదా దేవుని సన్నిధిలో. దేవుని దగ్గర ఆ పాపాన్ని ఒప్పుకోవచ్చు కదా ఆ స్త్రీ పక్కన కూర్చొని. చేయలేదు. మనం కూడా అదే చేస్తున్నాం. పాపాలు చేస్తున్నాం అన్న విషయం మనకు తెలుసు, తప్పులు చేస్తున్నాం అన్న విషయం తెలుసు, మన జీవితం ఏంటో మనకు తెలుసు. ఎదుటి వారికి తెలియకపోవచ్చు, వారికి చక్కగా అందంగా కనపడవచ్చు, కానీ ఎదుటి వాడికి తెలుసు మనం ఎట్లాంటి వాళ్ళం అని. అప్పుడైనా కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాం, వాక్యం వింటున్నాం, పాటలు పాడుతున్నాం, కానీ మన పాపాలు మాత్రం ఒప్పుకోవట్లేదు. ఎప్పుడైతే మన పాపాలు ఆయన సన్నిధిలో ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మన పాపాలు ఆయన సన్నిధిలో ఆయనకి చెప్పుకుంటామో, అప్పుడే మనకి క్షమాపణ దొరుకుతుంది. ఆయన దగ్గర మాత్రమే మనకు క్షమాపణ దొరుకుతుంది. వీళ్ళు అదే చేసి ఉంటే వాళ్ళ పాపాలకు క్షమాపణ దొరికేది అక్కడ, కానీ అట్లా చేయలేదు. ఒకళ్ళు ఎమ్మడబడి ఒకళ్ళు అందరూ వెళ్ళిపోయారు. చివరికి ఎవరు మిగిలారంటే అక్కడ యేసు ఒక్కడే మిగిలాడు. ఆ స్త్రీ లెగిసి నుంచుంది. యేసు ఒక్కడే నిలబడ్డాడు, ఆ స్త్రీ ఒక్కటి లెగిచి నుంచుంది. చూడండి, మీలో పాపము లేని వాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఎవ్వరు లేరు. ఆయన ఒక్కడే పాపము లేనివాడు, ఏ పాపము ఎరగనివాడు, పరిశుద్ధుడు, పరలోకము నుంచి దిగి వచ్చినవాడు. ఆయన ఎటువంటి పాపము ఆయనలో లేదు. కామ, క్రోధ, మద, మత్సర, లోభము లాంటివి ఏమీ ఆయనలో లేవు. మనకన్నీ అవే నిండి ఉన్నాయి కదా, మన హృదయంలో కానీ మన ఒంటిలో కానీ. మనకు మొత్తం ఒళ్ళంతా అయ్యే నిండి ఉన్నాయి. నాలో పాపం ఉందని ఎవడైనా నిరూపించగలడా అంటే ఎవడైనా మాట్లాడా? ఎవడు నోరు తెరవలేదు. నాలో తప్పు ఉంటే నాకు చూపించండి, నాలో పాపం ఉంటే నాకు కనపరచండి అని చెప్తే ఎవ్వడు మాట్లాడలేదు. అలాంటి వాడి మీద ఎన్నో నిందలు వేయాలని చూశారు కదా, ఎన్నో నిందలు మోపాలని చూశారు, ఏదో ఆయన్ని తప్పుగా ప్రూవ్ చేయాలని చూశారు అక్కడ వాళ్ళు వచ్చి. ఆయన స్త్రీ పురుష సంపర్కం వలన జన్మించిన వాడు కాదు. మనందరం మాత్రం స్త్రీ పురుష సంపర్కం వల్ల జన్మించిన వాడు. ఏ పాపము లేదు ఆయనలో, ఏ పాపము ఆయనలో లేదు. పరిశుద్ధుడు ఆయన. మనందరం మాత్రం పాపముతో నిండి ఉన్నాం, కామంతో నిండి ఉన్నాం, మదముతో నిండి ఉన్నాం, అనేక రకమైన గర్వాలతో, అనేక రకమైన ఆనందాలతో మనం నిండి ఉన్నాం. కానీ
దేవునికి లాగా మనం పరిశుద్ధులము కాము. మనం ఏదో పెద్ద పాపం చేయాల్సిన అవసరం లేదు, ఎంతో పెద్ద పాపం చేయాల్సిన అవసరం మనకు లేదు. మన పితరులు చేసిన పాపాలు చాలు. జీన్స్ అంటారు కదా, ఆదాము అవ్వలు చేశారు, దాక్కున్నారు, ఆనందపడ్డారు, దొంగలించారు. అటువంటి పాపాలు చాలు. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి దేవుణ్ణి అడగాలి, దేవా నా తప్పు ఇది ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు, నీ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు, నువ్వు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు నీకు క్షమాపణ ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో అడుగుతావో నీ మాటలను బట్టి ఆయన ఆనందిస్తాడంట. చూడండి మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. చెవియొగ్గి ఆలకించును, జ్ఞాపకార్థముగా రాయబడిను. చాలండి. చూడండి, పనికి మాలిన మాటలు మాట్లాడుకోవటానికి కాదు మనకు ఆయన ఈ జీవితాన్ని ఇచ్చింది. పనికి మాలిన పనులు చేయటానికి కాదు ఆయన మనకి జీవితాన్ని ఇచ్చింది. పనికి మాలిన వేషాలు వేయడానికి కాదు మనకి ఈ జీవితాన్ని ఆయన ఇచ్చింది. మనం ఇష్టం వచ్చినట్టుగా ఈ లోకంలో జీవించడానికి కాదు మనకి జీవితాన్ని ఆయన మనకి ఇచ్చింది. నా ఇష్టానుసారంగా ఈ జీవితం నేను జీవిస్తాను అని చెప్పుకోవటానికి కాదు ఆయన మనకి ఈ జీవితాన్ని ఇచ్చింది. ఆయనకి లోబడి జీవించడానికి మనకి ఈ జీవితాన్ని మనకి ఇచ్చాడు. ఆయనకి లోబడి ఉండటానికి మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఆయన రక్తంలో కడగబడి ఆయన బిడ్డలుగా ఉండటానికి ఆయనకి మన జీవితాన్ని ఇచ్చాడు. ఆయన రాజ్యానికి వారసులుగా ఉండడానికి ఈ జీవితాన్ని మనకు ఆయన ఇచ్చాడు. అవునా కాదా? నిద్రపోతున్న వాళ్ళందరూ చెప్పాలి, అవునా కాదా? ఎవరు నిద్రపోవట్లేదా? ఎందుకు ఇచ్చాడు ఈ జీవితాన్ని మనకు ఆయన? ఆయన్ని ఘనపరచడానికి, ఆయనని మహిమపరచడానికి ఈ జీవితాన్ని ఆయన మనకి ఇచ్చాడు. పాపాలు చేయడానికి ఈ జీవితాన్ని మనకి ఇవ్వలేదు. పాపాలని ఆయన దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొంది ఆయన రక్తంలో కడగబడి ఆయన రాజ్యానికి వారసులం అవ్వడానికి ఈ జీవితాన్ని మనకు ఆయన ఇచ్చాడు. కాబట్టి ఏం చేయాలి? మన మాటలు మనం మార్చుకోవాలి. పనికిరాని మాటలు కాదు మన నోటితో మాట్లాడాల్సింది, వ్యర్థమైన మాటలు కాదు మన నోటితో మనం మాట్లాడాల్సింది. ఎదుటి వారి జీవితంలో ఏం జరుగుతుంది అన్నది కాదు మనం తొంగి చూడాల్సింది. వారు ఏ విధంగా నడుస్తున్నారు అన్న నడకను కాదు మనం చూడాల్సింది. నీ నడక ఎట్లా ఉంది వెనక మళ్ళీ చూసుకో. ముందు వాడు నడుస్తున్నాడు, ఏ విధంగా నడుస్తున్నాడు? ఆ కాలు ఒకటి ఈ కాలు ఒకటి వైపు, ఆ కాలు ఒక వైపు వేసి నడుస్తున్నాడేమో. నీ నడక ఎట్లా ఉంది వెనక మళ్ళీ చూసుకో. వాడిని చూస్తా నీ నడక కూడా అంతే వెళ్తుందేమో చూసుకో ఒకసారి కదా. వాడిని చూస్తా నీ నడక కూడా మారిపోతుందేమో. నిన్ను నువ్వు సరి చేసుకో. మొదటగా నిన్ను నువ్వు సరి చేసుకున్నాక ఎదుటి వాడి జీవితంలోకి తొంగి చూడు. ఎదుటివాడి జీవితంలోకి నువ్వు అప్పుడు చూడు. ఏ భేదము లేదు, అందరూ పాపమే చేసి ఉన్నారు, అందరూ పాపమే చేసి ఉన్నారు. నీతిమంతుడు ఈ లోకంలో ఎవ్వడూ లేడు. పాపము చేసి ఆయన అనుగ్రహించిన ఉన్నత మహిమను పోగొట్టుకున్నా. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రభువా తెలుసు నేను పాపినని, ప్రభువా నాకు తెలుసు నేను పాపము చేశానని, నాకు తెలుసు నేను నీతిమంతుణ్ణి కాదని, నా జీవితాన్ని వ్యర్థపరుచుకున్నానన్న విషయం నాకు తెలుసు ప్రభువా. నా నోట వచ్చే మాటలన్నీ పనికిమాలిన మాటలే, నా నోటి వచ్చే మాటలన్నీ వ్యర్థమైన మాటలే ప్రభువా. ఇక నుంచైనా కానీ నిన్ను ఘనపరిచే మాటలు నేను మాట్లాడాలి, నిన్ను మహిమపరిచే మాటలు నేను మాట్లాడాలి, నిన్ను సంతోషపరిచే మాటలు నేను మాట్లాడాలి. నీ సన్నిధిలో నిలిచి నేను పాపాలు ఒప్పుకునేవాడిలాగా నేను ఉండాలి అని చెప్పే విధంగా ప్రార్థన చేసుకుందాం. అందరి తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరి తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవా, కృప కలిగిన మా తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా ఇప్పుడు తండ్రి వాక్యములతో ప్రభా మాకు సూటిగా మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా.
తండ్రి మా మాటలు ఏ విధంగా ఉన్నాయి తండ్రి, వ్యర్థమైన మాటలు, పనికిరాని మాటలు, అనవసరమైన మాటలు, అనవసరమైన బూతులతో మా నోరంతా నిండి ఉన్నది. కానీ దేవా నాయన నిన్ను మహిమపరిచే విధంగా, నిన్ను ఘనపరిచే విధంగా, నిన్ను ఆరాధించే విధంగా, నిన్ను ఆనందపరిచే విధంగా మా మాటలు లేవు తండ్రి నాయన. మమ్మల్ని క్షమించండి తండ్రి. ఇక నుంచైనా కానీ దేవా మా జీవితాలను మేము సరి చేసుకొని తండ్రి, ఎదుటి వాడు ఎట్లా ఉన్నాడు అన్నది కాదు, పక్కన వాడు ఎట్లా ఉన్నాడు అన్నది కాదు, మా జీవితాన్ని మేము సరి చేసుకునేవారిలాగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి దేవా. తండ్రి వారు ఏ విధంగా అయితే పరిచయులు తండ్రి అక్కడ పాపం చేశారని తెలుసు తండ్రి, పాపము చేశారన్న విషయం వారు ఎరిగి ఉన్నారు. అయినప్పటికీ పాపము లేనివాడు ఎవడైనా రాళ్ళు వేయండి అంటే ఎవడు నిలవకుండా బయటికి వెళ్ళాడు తండ్రి. అదే సమయంలో వారు అక్కడ నుంచో పాపాలు ఒప్పుకున్నట్లయితే దేవా వారు క్షమాపణ పొందుకునేవాళ్ళు తండ్రి. అటు క్షమాపణను మేము పొందుకునేవారిలాగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి. మా పాపాలు మీ సన్నిధిలో ఒప్పుకునేవారిలాగా ఉండడానికి మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం దేవా నాయన. ఈ రాత్రికాల సమయంలో దేవా ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డలు తండ్రి వారి హృదయంలో ఉన్న ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో, వారి హృదయంలో ఉన్న ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో తండ్రి, వారి నోటి మాట ఏ విధంగా ఉన్నదో తండ్రి, నిన్ను మహిమపరిచే విధంగా ఉన్నదా, నిన్ను గణపరిచే విధంగా ఉన్నదా, లేదా తండ్రి వ్యర్థమైన మాటలు వారి నోట ఉన్నాయో దేవా వారు సరి చేసుకునేవారిలాగా ఉండడానికి సహాయం దయచేయండి. హృదయాన్ని చక్కబెట్టుకునేవారిలాగా ఉండడానికి సహాయం దయచేయండి దేవా. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డని మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి పట్ల మీ ఉద్దేశాలు సఫలపరచండి తండ్రి. వారి పట్ల మీకున్న తలంపులు పెద్దవి కాదు దేవా, మా తలంపులు అయితే చిన్నవి తండ్రి. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు అని చెప్తున్నారు తండ్రి నాయన. వారి తలంపులు తండ్రి వారి పట్ల ఉద్దేశాలు సఫలపరచమని అడుగుతున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో సైమాన్ గారు ఏర్పాటు చేసుకున్న కృతజ్ఞత కూడికను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పటికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా. అప్పటికి ఇచ్చిన తండ్రి నాయన ఓపికను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా. సన్నిధిలో గొప్పగా పాటలు పాడటానికి దేవా, వాక్యాన్ని అందించడానికి అప్పటికి ఇస్తున్న ఆయుష్ను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా. మీరే తోడుగా ఉండండి తండ్రి నాయన. అప్పుడే తండ్రి ఆ బిడ్డ హృదయం ఏ విధంగా ఉన్నదో తండ్రి, ఆ బిడ్డ మాట ఏ విధంగా ఉన్నదో దేవా, ఆ బిడ్డ ప్రవక్తన ఏ విధంగా ఉన్నదో తండ్రి సరి చేసుకునే వాళ్ళకు ఉండడానికి సహాయం దయచేయండి దేవా. ఎవడు నీతిమంతుడి లోకంలో లేడు కదా తండ్రి, అందరూ పాపమే చేసి ఉన్నాం కదా తండ్రి. అప్పుడే తండ్రి ఆ జీవితాన్ని సరి చేసుకొని దేవా ఇప్పుడు నుంచైనా తండ్రి పాప క్షమాపణ పొందుకొని తండ్రి మీ సన్నిధిలో నడుచుకునే వాళ్ళకు ఉండడానికి మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం దేవా. అప్పటి పట్ల మీరు ఉండండి తండ్రి నాయన దేవా. బిడ్డకి కావాల్సిన తండ్రి ధైర్యాన్ని మీరు దయచేయండి, వేసిన పంటను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా నాయన. మంచి పంటను కోసేవాళ్ళకు ఉండడానికి మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం దేవా నాయన. ఈ రాత్రికాల సమయంలో మీరే తోడుగా నడిపించమని, ఇంతవరకు మీరే అధికారిగా నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు దేవా. ఈ రాత్రికాల సమయ ప్రార్థన మీ సన్నిధిలోకి చేర్చుకోమని అడుగుతూ నజరేయుడైన జీవం కలిగిన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకరిద్దరు ప్రార్థన చేయండి.